ఇవి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, ఆస్ట్రిచ్ బర్డ్స్ లా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి మనం తయారు చేసుకున్న బొమ్మలు అన్నమాట. ఇది మన గార్డెన్కి ఎంత అందం తెస్తుంది. ఇవ్వండి ఇలా అంటే మనకి అటు ఇటు కొంచెం హోల్ అయిపోతుంది అనమాట. ఏం చేస్తాం ఏంటనేది మీకు షేర్ చేస్తాను, చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మరి, ఓకేనా. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ వుడ్ ఫ్లవర్కి కలర్ వేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. పింక్ అండ్ లైట్ గ్రీన్ షేడ్లో భలే ఉంది కదా. ఈ ఫ్లవర్ అయితే బాగా కనిపిస్తుంది. డెకరేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా మనం ఆఫీస్ టేబుల్ మీద అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో అక్కకైతే వీడియో తరపు నుంచి నేనైతే థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. సో ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా ఇలా మనం పెట్టేసి ఆరబెట్టేసుకోవడమే. వీటికి కలర్స్ వేస్తే బాగుంటుందా, వేయకుండా ఉంటే అలా బాగుంటుంది అనేది నాకు కామెంట్ చేయండి ఒకళ్ళు. ఓకే, చూస్తున్నారా ఎంత బాగుందో. ఇలాంటి రేర్ పీసెస్ అయితే మనకు బయట ఎటు దొరకవండి. ఇలా దొరికినప్పుడు మనం చాలా చక్కగా అందంగా వీటిని తీర్చిదిద్దుకోవాలన్నమాట. చాలా అలాగే దాంతోపాటు మీరు చేయాల్సిన పని ఇంకొకటి అయితే ఉంది. అదేంటనుకుంటున్నారా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని ఒక మంచి టాపిక్ అనమాట. ఈరోజు మా అదితి అయితే నా పార్ట్నర్ కింద వచ్చింది. ఎందుకంటే ఆర్ట్ అండ్ పెయింట్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఈ మేడం గారు అయితే వస్తారనమాట. నాకేదో చిన్న సపోర్ట్, చిన్న హెల్ప్, అలాగే తనకు కూడా చేయి తిరగాలి కాబట్టి ఎంతో కొంత నేర్పిస్తూ ఉంటాను. బాగా నేర్చుకుంది, మంచి ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి అసలు ఏం చేయరు, మనం చెప్పినా సరే పక్కన పెట్టేస్తారు. కానీ మా అదితికి మటుకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, ముగ్గులు కానీ బాగా వేస్తుంది. ఈరోజు మన వీడియోలో టాపిక్ కూడా అదే అనమాట. మీరు ఇక్కడ రెండు చూస్తున్నారు కదండి, ఇవి ఏంటనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఇవి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, ఆస్ట్రిచ్ బర్డ్స్ లా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి మనం తయారు చేసుకున్న బొమ్మలు అన్నమాట. ఇది మన గార్డెన్కి ఎంత అందం తెస్తుంది. ఎలా మనం చేసుకున్నాం ఏంటనేది నేను చూపిస్తాను. సో ముందుగా 2 కార్డ్బోర్డ్ సర్కిల్స్ తీసుకున్నాను నేను. ఇంకా కార్డ్బోర్డ్స్ మీద గమ్ రాసి దాని మీద జూట్ రోప్తో సర్కిల్ ఫామ్లో నేను దాన్ని అతికిచ్చాను, జూట్ రోప్ని. సో జూట్ రోప్ అతికిచ్చిన తర్వాత అది ఇలా కనిపించింది. అలా 2 కార్డ్బోర్డ్ సర్కిల్స్ని ఇలాగే చేశాను. అయితే 2 సర్కిల్స్ మీద జూట్ రోప్ అతికిచ్చిన తర్వాత నేను స్టే వైర్ తీసుకున్నాను. దాన్ని డబుల్ చేసి ఒక 4 చిన్న మొక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్టే వైర్ మీద జూట్ రోప్ని చుట్టిన తర్వాత ఇంకా 2 పీసెస్ ఆఫ్ స్టే వైర్ తీసుకున్నాను. అది ఎస్ షేప్లో ఇలా బెండ్ చేశాను. దాన్ని కూడా జూట్ రోప్తో చుట్టాను. సో మనం చుట్టామనుకోండి అది కొంచెం స్టిఫ్గా ఉంటే బాగా కనిపిస్తుంది. సో ఇవన్నీ చుట్టిన తర్వాత పైన కోన్ మధ్యలో కన్నం పెట్టాం కదా, అక్కడ మనం ఫిక్స్ చేసిన తర్వాత అది కొంచెం ఇలా కనిపిస్తుంది. సో దాని తర్వాత ఈ ఫ్లవర్స్ మధ్యలో ప్లేస్ ఉంది కదా, అక్కడ ఈ 2 లెగ్స్లా ఉంటాయి. ఆ లెగ్స్ని అక్కడ గమ్తో అతికిచ్చారు. సర్కిల్ చేసాం కదండి, ఆ సర్కిల్ మీద దాన్ని స్టాండ్ బై చేసి గమ్తో అతికిచ్చారు. అది ఆడడానికి టైం పడుతుంది. సో మనం 1 అవర్ దాకా దాన్ని ముట్టుకోకుండా కదపకుండా అలా ఉంచితే అది ఆరిపోతుంది. ఇవి చూస్తున్నారు కదండి, మీకు ఎలా కనిపిస్తున్నాయి? అసలు ఇది పట్టుకుంటే చక్కలా ఉందన్నమాట. వీటిని వుడ్ ఫ్లవర్స్ అంటారు, అలాగే డియోడార్ ఫ్లవర్స్ అంటారు. ఇవి హిమాలయాల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే హిమాలయాలు అనేది పక్కన పెడితే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి అన్నమాట. ఇవి చూడ్డానికి ఎంతో బాగున్నాయి కదా. ఇవైతే ఆదిలక్ష్మి అక్క పంపించారండి. ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్ ఉంది కదా, సో తను పంపించారనమాట. ప్రియా నువ్వు ఇవైతే చక్కగా వాడతావు, పిల్లలకి ఏదైనా నేర్పిస్తావు అని చెప్పి పంపించారు విజయనగరం నుంచి. నాకు చూడగానే చాలా బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు 50 రూపీస్ పెట్టి కొన్నానండి. ఒక 5 కొన్నాను అనమాట. వాటితోని దగ్గర 3 years అయిపోయింది నేను కొని. టేబుల్ మీద కొంచెం డెకరేటివ్ పర్పస్ పెట్టుకుందాం అని చెప్పి పెయింట్ అది వేసి పెట్టాను. చాలా బాగున్నాయి, చాన్నాళ్ళు మన్నుతాయండి. ఇవి సేమ్ చెక్క ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. అందుకే వీటిని వుడ్ ఫ్లవర్స్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు మా అదితి అయితే చేసి చూపిస్తుంది. అయితే ఈ 2 కూడా అదితి చేసిందండి, నేనైతే చేయలేదు. సో అయితే పెయింట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఇలాంటివే చేసుకునే బదులు మన బాల్కనీ గార్డెన్ అయితే డెవలప్ చేస్తాం కదా, దానికి బాగుంటుందని ఒక ఐడియాతోని ఇవైతే పట్టుకొని ఇక్కడ ఇద్దరం కూర్చున్నాము. ఇవి ఎలా తయారు చేసుకుంటారో మీకు షేర్ చేస్తాను. అలాగే వీటితో ఈ ప్లేట్లో ఉన్న ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం
ఇప్పుడు మనం చక్కగా దీనికి రంగులు అనేది అద్దేద్దాం. వచ్చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీటికి వెనకట్లా చూస్తున్నారా ముచ్చుకులాగా ఉంది కదా, ఇవి తీసి వాటి కొంచెం హోల్స్ పెట్టుకొని కొంచెం ఏంటంటే డెకరేషన్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి ఇప్పుడైతే రెడీ చేస్తాం అనమాట. అది తీసేస్తుంది ఇప్పుడు టక్ టకమని. చూడండి ఎలా తీసి, నేను ఇంకా చేత్తో తీస్తున్నాను. ఆది మానవులాగా పళ్ళతో కొరికేస్తుంది. ఇంకెందుకు లేట్, ఇవన్నీ కూడా అలాగే తీసి దీంట్లోకి మనం ఏదైనా పేపర్ కానీ ఏదైనా స్టిక్ కానీ అటాచ్ చేసుకోవడానికి ఇలా మనం కొంచెం హోల్ పెట్టుకోవాలన్నమాట దీంతో. ఓకేనా, హోల్ అనేది ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు మన దగ్గర ఏమన్నా టూల్స్ ఉన్నాయంటే దాంతో కూడా మనం దీంట్లోకి హోల్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మా సాయి లేడండి, సాయి ఉంటే ఏదో చేస్తాడు మంచిగా, వాడి దగ్గర అయితే అన్ని టూల్స్ ఉంటాయి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి సిజరు ఇవే ఉంటాయి, అందుకనే దీంతో నేను హోల్ చేసేస్తున్నాను. ఇవ్వండి ఇలా అంటే మనకి అటు ఇటు కొంచెం హోల్ అయిపోతుంది అనమాట. ఏం చేస్తాం ఏంటనేది మీకు షేర్ చేస్తాను, చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మరి. ఓకేనా, ఇగోండి ఇలా మనం చక్కగా హోల్ అనేది ఇలా పెట్టుకుంటే దీంట్లోకి నేను పేపర్ స్ట్రిప్స్ అనేది పెడదామని రెడీ చేశాను అనమాట. ఇలా అన్ని హోల్స్ పెట్టేసుకోవాలి మనం. ఓకేనా, ఇగోండి చూస్తున్నారు కదా, ఇలా అన్నిటికీ హోల్స్ అనేది ఇలా పెట్టేసాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం కలర్స్ వేసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అయితే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ వుడ్ ఫ్లవర్కి కలర్ వేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే అదితి అనేది పేపర్ స్టిక్స్ చేస్తుందండి, అంటే న్యూస్ పేపర్ కానీ మనకి A4 షీట్ కానీ లేదంటే క్రాఫ్ట్ పేపర్స్ అయినా మనకు దొరుకుతాయి, వాటితో మనం స్ట్రిప్స్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదితి అయితే వైట్ పేపర్తో స్ట్రిప్ అనేది ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. నేను దీనికి పెయింట్ వేసేద్దామని చెప్పి ఇలా వేసేస్తున్నాను. అక్కడక్కడే వేస్తానండి, అన్ని చోట్ల వేయను. ఫుల్గా వేసుకున్నట్టయితే మనకి ఏంటంటే కొంచెం డార్క్గా కనిపిస్తుంది అనమాట, అంటే షేడ్ ఇచ్చినట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పి నేను గ్రీన్ అండ్ పింక్ యూజ్ చేస్తాను. ఇంకొక మిగతా వాటికి కూడా అలాగే డబుల్ కాంబినేషన్లో మనం చూస్ చేసి చక్కగా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకు నచ్చినట్టు మనం చేసేసుకోవచ్చు. కానీ ఏం చేసినా అందంగా చేసుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఎలా ఉన్నదని. ఓకే, ఇది లోపలికి వేసాను కదా గ్రీన్, ఈ పింక్ అనేది నేను ఈ బయటికి వేస్తున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, పింక్ అండ్ లైట్ గ్రీన్ షేడ్లో భలే ఉంది కదా. ఈ ఫ్లవర్ అయితే బాగా కనిపిస్తుంది మీకు. ఇక్కడికి తేడా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇది ప్లెయిన్ వుడ్ ఫ్లవర్, ఇది వచ్చేసి మనం కలర్ వేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. బాగుంది కదా చూడడానికి. ఇప్పుడైతే ఈ మిగతావన్నీ కూడా కలర్స్ వేసి మీకు చూపిస్తాను, కాంబినేషన్లో వేస్తాను. ఇది ఆరుతుంది కాబట్టి పక్కన పెట్టేస్తాను. అయితే నేను ఫుల్గా వేయట్లేదండి, ఇదంతా ఇదిగోండి బ్యాక్ అంతా ఇలా వదిలేసి పైన ఇలా వేస్తాను, చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, మిగతా కూడా వేస్తాను. మొత్తానికి అయితే కలర్స్ వేసేసాము ఇద్దరం కూడా కలిసి, అయిపోయిందండి. గ్లాస్కి వచ్చేసి ఇవి ఒకసారి చూడండి, కలర్ఫుల్గా ఉంటాయండి. ఇలా కానీ వేసుకున్నట్టయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనం డెకరేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా మనం ఆఫీస్ టేబుల్ మీద అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవ్వండి చూస్తున్నారా, అన్ని 2 కలర్స్ అయితే వేసుకున్నాం. ఇలా కలర్ కాంబినేషన్తో అదితి నేను అయితే వేసేసామండి. ఇప్పుడు ఇవి ఏం చేయాలనేది చూపిస్తాను. అయితే నేను ఇప్పుడు యూజ్ చేసింది ఫ్యాబ్రికే కాబట్టి మనకి చక్కగా ఆరిపోతుంది. కలర్ ఆరేలోగా పేపర్ స్టిక్స్ చేసింది కదా అదితి, సో వాటికి కూడా కలర్స్ వేసేసుకుందాము. వైట్ కదా చేసింది, దానికి గ్రీన్ షేడ్ అనేది ఇచ్చేస్తాను. ఇదిగోండి ఈ గ్రీన్ అయితే వాడతాను అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ కలర్స్ అండి. ఈ వైట్కి ఇలాగా మనం ఈ గ్రీన్ కలర్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. లేదు మన దగ్గర గ్రీన్ కలర్ క్రాఫ్ట్ పేపర్ ఉన్నా దాంతోనే యాజ్ డీస్గా మనం ఈ స్ట్రిప్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఆరిపోతుందండి, మనకి కూడా తొందరగా పని అయిపోతుంది. ఇంట్లోని పిల్లలకి ఇలాంటి ఆబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు.
నా చెయ్యి అంతా అయితే ఎలాగో అయిపోయింది పెయింట్ ఈరోజు. ఆదిలక్ష్మి అక్క చూస్తే మాట ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట. ఈ వీడియో కంపల్సరీ అక్కకైతే పంపించాలి. ఎందుకంటే తను చింతపల్లి వెళ్ళేటప్పుడు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు గార్డెన్ అన్ని విజిట్ చేస్తుంటారు కదా, అక్కడ దొరికాయి అనమాట. దొరకగానే తీసుకొచ్చి నాకు ఇవ్వడం అనేది చాలా ఆనందం అనిపించింది. నేనైతే ఇలాంటివి బాగా చేస్తానని చెప్పి అక్కకి మంచి ఐడియా అనమాట. సో అక్కకైతే వీడియో తరపు నుంచి నేనైతే థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. సో ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా ఇలా మనం పెట్టేసి ఆరబెట్టేసుకోవడమే. మిగతా స్ట్రిప్స్ కూడా చేసుకున్నాం. అదితి ఆ పేపర్స్ తెచ్చేయమ్మా. అయితే మనకి వీటితో ఇంక పని అయిపోయింది కదా. ఫ్యాబ్రిక్ బాటిల్స్తోని మూత కానీ పెట్టకపోతే మటుకు ఆరిపోతాయి కదమ్మా. సో అందుకే ఇవి క్లోజ్ చేసి పక్కన పెట్టేసి ఒక పెద్ద పని అయితే మనకి అయిపోయినట్టే. ఇంకొకటి కూడా మీకు అడగాలనుకున్నాను. ఇప్పుడు ఇవి బర్డ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా వుడ్ ఫ్లాస్తోని, వీటికి కలర్స్ వేస్తే బాగుంటుందా వేయకుండా ఉంటే అలా బాగుంటుంది అనేది నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వెయ్యాలి అని అనుకుంటే మటుకు నాకు కామెంట్ చేస్తే రేపు వేస్తాను. లేదు ఇలానే బాగుంది న్యాచురల్గా ఉన్నాయి అనుకుంటే చెప్పండి, అలానే వదిలేద్దాం. అది మీ చాయిస్కి వదిలేసారనమాట. ఎలా అయితే బాగుంటుంది అనేది మీ కళ్ళకి కూడా కొంచెం ఇంపుగా కనిపిస్తుంటుంది కదా వీడియోలోని. మాకు షేర్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా కామెంట్ పెట్టండి ఓకేనా. అప్పుడు వాటికి కలర్స్ వేసి మళ్ళీ నేను ఫోటో తీసి పెడతాను ఓకేనా. అయితే వీటికి అన్నీ అయిపోయాయి కాబట్టి ఇది కూడా వాటర్ పక్కన పెట్టేద్దాము. మంచి కలర్ అయితే అయిందనమాట. బ్రషెస్ కడిగాం కదా వాటర్, ఏదైతే మనం హోల్ పెట్టామో ఆ హోల్లో మనం ఇలా ఓకే చూస్తున్నారా ఎంత బాగుందో. అయితే ఈ కప్స్ కూడా నేను అందుకే తీసుకొచ్చాను అనమాట. ఈ కప్స్ అయితే నేను ఎటు వాడట్లేదు, గార్డెన్ పర్పస్లోనే సక్లెంట్ కానీ ఏమైనా టాయ్స్ కానీ పెట్టేసి వదిలేస్తున్నాను. ఇలా మనం అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఎలా ఉన్నది బాగుందా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇవన్నీ ఇలా పెట్టి మన గార్డెన్లోనే నీట్గా డెకరేట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంటే ఇలాంటివి ఏమన్నా మనకి రేర్ పీసెస్ ఇలా దొరికినప్పుడు మనం చక్కగా నీట్గా అరేంజ్ చేసుకొని ఆర్గనైజ్గా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనం ప్రతిసారి అటు ఇటు వెళ్ళేటప్పుడు కూడా ఇవి పలానా వాళ్ళు ఇచ్చారని మనం గుర్తు చేస్తూ ఉంటుంది కదండి. ఇలాంటి గిఫ్ట్స్ అయితే, ఇలాంటి రేర్ పీసెస్ అయితే మనకు బయట ఎటు దొరకవండి. ఇలా దొరికినప్పుడు మనం చాలా చక్కగా అందంగా వీటిని తీర్చిదిద్దుకోవాలన్నమాట. చాలా బాగుంది కదా. మిగతా కూడా పెట్టేద్దాము, ఇంకా 3 ఎన్నో ఉన్నాయి. పెట్టి మీకు నీట్గా అందంగా చూపిస్తాను ఒకసారి చూడండి. అయితే మొత్తానికి ఇద్దరం కలిపి ఒక అడ్వెంచర్ చేసామని చెప్పచ్చు. అడ్వెంచర్ ఏం కాదండి, మాకు అలవాటే అనమాట. అయితే వీటికి ఇలా మనం కలర్స్ వేసుకున్నాం కదా, కావాలి అనుకుంటే మనం వీటి మీద లైట్గా చెమ్కీ జల్లుకోవచ్చు అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం తడి తడిగా ఉన్నది కాబట్టి చెమ్కీ అనేది అంటుకుపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎలా ఉన్నది అనేది మీరు నాకు చెప్పండి ఓకేనా. అలాగే దాంతోపాటు మీరు చేయాల్సిన పని ఇంకొకటి అయితే ఉంది. అదేంటనుకుంటున్నారా? ఇంకెక్కువ వేసినా బాగోదు మనకి చెమ్కి. కామెంట్ చేయండి. ఇవి చేసుకున్నాం కదా, ఈ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి టేబుల్ మీద కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇదైతే మా అదితి చేసింది, ఇంట్లో ఉన్న వాటితోనే చేసింది అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటివి మనం చేయమంటే మటుకు. క్రియేటివ్గా ఆలోచిస్తారనమాట. చాలా బాగుంటుంది. టేబుల్ మీద ఇలా మనం చక్కగా నీట్గా పెట్టుకోవడానికి ఎలా ఉంటుంది, బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఇలా అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము కదా అదితి. సో ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఇది ఇలా మేము తయారు చేసుకోవడానికి మహా అయితే ఒక 1 అవర్ పట్టింది అనుకుంటాను. బేనే ఈజీగానే అయిపోయిందండి. ఇంకా బోల్డ్ ఐడియాస్ అయితే ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇవైతే కొంచెం సింపుల్గా ఉంటాయి, మీకు కూడా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేసాం. సో ఈ వీడియో అనేది ఇక్కడితో నేను ఆపిస్తున్నానండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి, కంపల్సరీ లైక్ చేయండి ఓకే. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు మరి మేమిద్దరం కూడా సెలవు తీసుకుంటాము. సమస్తలోక సుఖినో భవంతు.